ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సందర్శించారు. ఇటీవలే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రాజెక్టు పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పిల్వే, ఎగువ దిగువ కాపర్ డ్యాములు, డయాఫ్రమ్ వాల్, ఫిష్ లాడర్ తదితర నిర్మాణాలను పరిశీలించారు. ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్న ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులను ప్రత్యక్షంగా వీక్షించి పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. పనులను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ వోహ్రా, చీఫ్ ఇంజనీర్ కె రమేష్ బాబు, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి, ఎస్ఈ ఆర్ రామచంద్రరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఏ గంగాధర్, ప్రస్జిత్ మజుందార్, డీజీఎం మురళీ పమ్మి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో రాత్రి ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. నడి రోడ్డుపై పరస్పరం సినీ ఫక్కీల్లో జీపులతో ఢీకొట్టుకున్నారు. నడి రోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. బాల్య స్నేహితులైన లింగమనేని రోహిత్, బొల్లా ఓం ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారంటూ గొడవ పడ్డారు. తేల్చుకుందామంటూ ఫోన్లో పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. బొల్లా ఓంతో పాటు ఇద్దరు యువకులు కారులో వెంటరాగా లింగమనేని రోహిత్ ఓ యువతితో కలిసి పట్టమట్టుకు వచ్చారు. వచ్చి రావడంతోనే కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కారు దిగి పరస్పరం దాడులకు దిగారు. తన కారు టైర్ పంచర్ కావడంతో లింగమనేని రోహిత్ పరారయ్యాడు. రోహిత్ కారుపై బొల్లా ఓంతో పాటు ఇద్దరు యువకులు ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బొల్లా ఓంతో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ కోసం గాలిస్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళిత సోదరులు నరకయాతన అనుభవించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ చెప్పారు. వైఎస్ జగన్ పాలన అంతా దళితులపై దాడులు, హత్యలు, దౌర్జన్యాలతోనే సాగిందని వారు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన వేధింపుల వల్ల మరణించిన డాక్టర్ సుధాకర్ జ్ఞాపకార్థం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్లోని ఆర్సీఎం చర్చి నుంచి సున్నపు బట్టీల సెంటర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఆర్సీఎం చర్చి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటుగా జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని డాక్టర్ సుధాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ పై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడులు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడులుగానే పరిగణించారని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ నిజం మాట్లాడినందుకే ఆయనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపున దళితుల స్వరాలను అణగదొక్కుతూ తాము దళితులకు అండగా ఉంటున్నామని వారిని మోసం చేశారన్నారు. గద్దె అనురాధ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగాయనడానికి డాక్టర్ సుధాకర్ సంఘటన, వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించడమే కాకుండా కారులో మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన సంఘటనలే నిదర్శనమని తెలిపారు. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లు అందించాలని అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని చెప్పారు. దళితులకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దళితుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేసి సమర్థవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి అటు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ రాజ్యాంగపరమైన ఉన్నత పదవులను ఇచ్చి వారిని గౌరవించిన పార్టీ టీడీపీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. డాక్టర్ సుధాకర్ గారు 20 సంవత్సరాలుగా అక్కడ ఆ హాస్పిటల్ సర్వీస్ చేస్తూ ఆ హాస్పిటల్ని ఒక ఉన్నతమైన హాస్పిటల్గా, అనేకమైన అవార్డులు పొందిన హాస్పిటల్గా చేసిన వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు. గత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కరోనా సమయంలో ఒక చిన్న మాట అన్నందుకు, అది కూడా
కనీసం మాస్కులు సప్లై చేయకుండా మా ప్రాణాలతో చెలగాటపడుతున్న ప్రభుత్వం అని ఒక్క మాట అన్నది. మాస్కులు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం దురదృష్టం అని ఒక మాట అన్నందుకు అనేక రకాలుగా హింస పెట్టడం కనీ విని ఎరగని రీతిలో అటు బ్రిటిష్ వారు కూడా చేయని దుర్మార్గాలకు మించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున నడి రోడ్డు మీద గొలుసులతో కట్టేసి కాళ్ళు కట్టేసి పోలీసుల చేత లైవ్లో లాఠీ దెబ్బలు కొట్టిన సంఘటన ఈరోజు కూడా మర్చిపోలేకపోతున్నాం. ఆ వ్యక్తిని మరింత ముందుకు తీసుకెళ్ళి అతన్ని ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి ఒక మెంటల్ హాస్పిటల్లో చేర్చి అక్కడ కూడా అనేక రకమైన హింసలకు గురి చేసి చివరికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని తలుచుకుంటే ఎప్పుడు కూడా గుండె బరువెక్కుద్ది. ఆ రోజున టీవీలు చూసిన ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఒక డాక్టర్ని ఈ విధంగా హింస చేస్తున్నారే అన్నారు. అలాంటి సంఘటనల్ని మనం ఎప్పుడు కూడా నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంఘటన కారకులైన వ్యక్తుల్ని నిరంతరం ద్వేషించవలసిన అవసరం కూడా ఉంది. డాక్టర్ సుధాకర్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరాచకానికి బలి అయిన ఒక డాక్టర్ నర్సీపట్నంలో మరి ఎన్నో సేవలు అందించారు 20 సంవత్సరాల పాటు. అటువంటి ఆ డాక్టర్ని అమానుషంగా మరి అతని మీద దాడులు చేసిన దానికి ప్రతిగా ఈ రోజున వారికి నివాళులు అర్పిస్తూ ఇదే తారీఖు 21వ తారీఖు 2021లో జరిగిన సంఘటన మరి మనందరం కూడా ఇవాళ గుర్తు చేసుకోవాలి. ఒక దళిత బిడ్డ 20 సంవత్సరాలు ఎంతోమంది ప్రజలకు సేవ చేశారు. మరి అటువంటి ఆయన్ని మరి కేవలం మాస్కులు అడిగినందుకు ఆయన మీద అమానుషంగా దాడి చేసి ఒక రోడ్డు మీద చేతులు వెనక్కి విరిచి కట్టి అతని బట్టలు ఊడదీసి అతని మీద ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి అతని మరణానికి కారణమయ్యారు. అంతేకాకుండా ఎంతోమంది దళిత బిడ్డల మీద మరి వాళ్ళు దౌర్జన్యాలు అమానుషాలు ఈ రోజున రాజ్యసభలోనే ప్రభుత్వమే సయానా గణాంకాలు అందించింది. మరి ఆ విధంగా దాదాపుగా 200 మంది చనిపోవటమే కాకుండా వేల మంది దాడులకు గురి అయ్యారు. అంతేకాకుండా దళిత మహిళలు మరి ఆ రోజున ఒక స్నేహలత, అదేవిధంగా గుంటూరులో రమ్య అనే మహిళ, ఇలా ఎంతోమంది మహిళలు, అనూష అనే మహిళ, వీళ్ళందరి మీద అత్యాచారం చేయటమే కాకుండా వాళ్ళ మరణానికి కారణమయ్యారు. వాళ్ళకి న్యాయం జరిగిన సందర్భం కూడా లేదు. మరి వాళ్ళకి రక్షణ లేదు, ఆత్మగౌరవాన్ని అందించలేదు. ఈ రకంగా మరి ఒక సమాజ శ్రేయస్సు అనేది వాళ్ళు మర్చిపోయారు. అటువంటి ప్రభుత్వాలని మనం ఎప్పుడూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన మధ్య నడుస్తున్న వివాదంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ను అరెస్టు చేస్తామనడం ప్రశ్నించే వారి నోరు నొక్కడమేనని మండిపడ్డారు. ధైర్యం ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేయాలని, అలా జరిగితే ఆయన సీఎం అభ్యర్థిగా బయటకొస్తారని అన్నారు. అప్పుడు బొద్దింకలన్నీ బయటకొస్తాయన్నారు. ప్రస్తుతం కాక్రోచ్ల ఉద్యమం కూడా పెరుగుతోందంటూ నారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులు కేసు పెట్టుకుని పొంకని చెట్టుకు తెలుస్తా ఉంది. ఇక విధంగా చేస్తే మళ్ళా కేసు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి, సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు ఎప్పుడే ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోటి ఒకటి కొట్టి కానీ కాదు. ఇట్లాంటి బొడ్డు బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజంగా మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్లు అంతా బయటకు వస్తాయి. కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిది. ఆ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడం బయట చెప్పి నేను జనసేనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కృష్ణలంక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి భారీ చోరీ కేసును ఛేదించారు. లబ్బిపేట ప్రాంతంలోని ఓ వృద్ధ దంపతుల ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకుని దాదాపు 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, బైక్ను రికవరీ చేశారు. లబ్బిపేటలో నివసిస్తున్న వృద్ధుల ఇంట్లో ఇటీవల చోరీ జరగడంతో బాధితులు కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజ్, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన అనంతరం నిందితుడు ధర్మపురికి చెందిన ఉప్పలాడ రాముగా
గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పలాడ రాము ఇప్పటికే పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పాత నేర చరిత్ర ఉన్న అతడు రాత్రి వేళల్లో లక్ష్యంగా ఇళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు 75 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం విలువ దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన కృష్ణలంక పోలీసుల పనితీరును ఉన్నతాధికారులు అభినందించారు. నగరంలో చోరీల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తామని, అనుమానాస్పద వ్యక్తులపై ప్రజలు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఉద్యోగరీత్యా బయట ప్రాంతాల్లో స్థిరపడి తల్లిదండ్రుల బాగోగుల కోసం కేర్ టేకర్ని పెడుతున్నారా? అయితే జాగ్రత్త. ఇటీవల జరిగిన ఒక సంఘటన మీకు ఉదాహరణ. విజయవాడ నగరవాసుల విజ్ఞప్తి, ఎక్కడైనా జాగ్రత్త పడండి. మీ ఇంట్లో కేర్ టేకర్ నియమించుకునే ముందు మీ ఏరియా పోలీస్ స్టేషన్లో అతను లేదా ఆమె గురించి సమాచారం అందించండి. చెందిన ఉప్పలాడ రామ్ అనే వ్యక్తి ఒక వృద్ధ దంపతుల ఇంట్లో కేర్ టేకర్గా జాయిన్ అయ్యి అతనుకున్న ధన వ్యామోహంతో పక్కా ప్రణాళికతో ఒక స్కెచ్ చేసుకుని వృద్ధ దంపతుల ఇంట్లో ప్రవేశించి వారింట్లో నుంచే కత్తి తీసుకొని వారిని బెదిరించి భయపెట్టి వారి మెడలో ఉన్న చైన్ లాక్కుని అతను పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మేము సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని ఫోన్ నెంబర్ లొకేషన్ ట్రాకింగ్ చేస్తూ అతన్ని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత అతన్ని నిందితుడి గురించి ఆరా తీయగా అతను నేర ప్రవృత్తి గలవాడని, గతంలో ఇతనిపై పలు కేసులు విజయనగరంలో నమోదైనని మాకు తెలిసింది. ఇతని వద్ద నుంచి 10 లక్షల విలువైన 75 గ్రాముల బంగారం మరియు ఒక బైక్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేయడమైనది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.